ఓం శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జయ జయ రామ జయ జయ రామ. సియావర రామచంద్ర की पवन सुत हनुमान की बोलो भाई सब संतन की. हरि ओम तत्सत्. శ్రీమద్ రామాయణం నిన్నటి రోజున మనం రాముడి యొక్క ఆ ముఖ్యమైన మొదటి గుణమైనటువంటి గుణవాన్ అనే ఆ యొక్క హెడ్డింగ్ కింద 5 కథలను చూసాం. గుహుడిని గురించి విన్నాం, సుగ్రీవుడి గురించి విన్నాం, శబరి గురించి విన్నాం, మరలా అదే సుగ్రీవుడి గురించి సువేల పర్వతం మీద కథ విన్నాం. చివరికి విభీషణుడితోటి రాముడు ఎట్లా ప్రవర్తించి ఎలా స్నేహం చేసి అతన్ని తన వైపు చేర్చుకున్నాడో అది విన్నాం. ఆ చివరి 5గురు ఇటు వచ్చి కూర్చోండి ఇక్కడికి. ఒకే చోట ఎందుకు అంత వెనక్కి కూర్చోవడం? ఆ చిన్నపిల్లవాడు అసలు ముఖం కనపడదు కదా నాకు. ఇక్కడ కూర్చోండి, నడవటానికి ఇంత చోటు ఉంటే చాలు. అన్ని లైన్లు సమంగా కూర్చోవాలి, మధ్యలో తప్ప. ఈరోజు మనం ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క రెండో గుణమైనటువంటి వీర్యవాన్ అనే గుణాన్ని మనం వినబోతున్నాం. రెండో గుణం ఏంటి? వీర్యవాన్. చెప్పండి. మొదటి గుణం ఏంటి? గుణవాన్. సహజంగా ఈ వీర్యవాన్ అనే పదం వినంగానే మనకు చాలా బలమున్నవాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పదంలోని వీర్యం అన్న వీర్యవాన్. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే అందరితోటి కలుస్తాడు, అందరితోటి స్నేహం చేస్తాడని చెప్పాం కదా మొదటి గుణంలో. గుణవాన్ అంటే
అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నాను, అందరితోటి స్నేహం చేస్తున్నాను, అన్ని రకాల లెవెల్స్లో ఉన్నటువంటి మనుషులతోటి. నిషాదుడు, వానరుడు, ఇంకొక నిషాద జాతి స్త్రీ శబరి, రాక్షసుడు విభీషణుడు, ఇట్లా రకరకాల వాళ్ళతోటి స్నేహం చేస్తూ, అందరి మంచిని కోరుతూ, అందరికీ సహాయం చేస్తూ, అందరికీ ధర్మం అంటే ఏంటనేది మార్గాన్ని చూపించేవాడు రాముడు. వాళ్ళల్లో ఏవైనా తప్పు గుణాలు ఉంటే, ఇతడు ఎవరెవరైతోటి స్నేహం చేస్తాడో వాళ్ళల్లో ఏవైనా అవగుణములు లేక తప్పు గుణములు ఏవైనా ఉంటే, చెడ్డ గుణములు, వాటి చేత ఇతడు ప్రభావితుడు కాడు. సో ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, చుట్టూ ఉండే మనుషుల వలన, వాళ్ళ యొక్క ప్రవర్తన వలన, వాళ్ళ యొక్క అలవాటులు, వాళ్ళ పద్ధతుల వలన ఇతడు ప్రభావం కాకుండా ఉంటాడో అతడు వీర్యవంతుడు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎంతమంది కలిసి చదువుకుంటున్నారు గురుకులంలో, దాంట్లో కొంతమంది చెప్పాను కదా, కొంతమందికి కొన్ని మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి మాట వ్యవహారం అన్నీ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కొత్తగా చేరారనుకోండి, వాళ్ళు నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. లేక సహజంగానే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వంలో కొంచెంగానే ఉంటాయి, ఎక్కువగా ఉండుండవు. కానీ మనం వాళ్ళతో స్నేహం చేయాలా వద్దా, వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండాలా వద్దా అంటే వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళతో పాటు స్నేహం చేయాలి. అలా చేస్తూ వాళ్ళతో పాటు ఉంటున్నా కూడా వాళ్ళ యొక్క చెడు ప్రవర్తన వలన మన మనస్సులు ప్రభావితం అవ్వకూడదు. ఎవరో లోపలికి వచ్చారు వెళుతున్నారంటే అందరి ముఖాలు ఎందుకు అడ్డు తిరుగుతాయి? అటువైపు తిప్పి కూర్చోబెట్టచ్చు మిమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టలేదంటే దక్షిణామూర్తి స్వామికి మీ వెనుక భాగం చూపించి కూర్చోబెట్టకూడదు. మీరు గుడికి వెళ్ళొస్తారా? పైన మురుగన్ గుడికి వెళ్ళేసి వచ్చేస్తే స్వామిని అమ్మ కూడా వస్తారు 11ంటికి. అప్పుడు మనం పిల్లలతోటి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అమ్మ కూడా వస్తారమ్మా 10:30, 11ంటికంతా. అప్పుడు ఇద్దరు ఐ నో లెటర్. సరే, ఇక్కడ వినండి అందరూ. అప్పుడు వీర్యవాన్ అనేటువంటి లక్షణం ఏమిటంటే చలించకుండా ఉండటం. మన యొక్క ఉద్దేశం, మన యొక్క నిర్ణయం, మన యొక్క లక్ష్యం, గమ్యమును మనము ఏకాగ్రతతోటి మనం ఆ మార్గంలో నడవటం. పక్క వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళేదో చేశాడు, వీడేదో చేశాడు, వాడెక్కడో చూస్తున్నాడని చెప్పి మనం అట్లా వాళ్ళలాగా మనం మారకూడదు. మారకుండా ఉండే శక్తి నా దగ్గర ఉన్నదంటే నువ్వు వీర్యవంతుడివి. ఇది రాముడిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం, వీర్యవంతుడు. కాబట్టి మన స్వభావాన్ని, మన మంచి గుణాన్ని, క్యారెక్టర్ అంటారు కదా గుణాన్ని, దాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. అదే సమయంలో అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. చాలా కష్టం ఇది. చాలా సులభంగా చుట్టూ ఉండే వాతావరణం యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే రాముడిలాగా ధైర్యంగా వీర్యవంతుడుగా ఉండాలి. కాబట్టి ఈ రెండో గుణం వీర్యవాన్ అనేటువంటిది. దీన్నే మరొక రకంగా ఏం చెప్పచ్చు అంటే ధైర్యముతోటి ఉండటం. ధైర్యంతో ఉండటం అంటే అర్థం మనస్సు చెంచల పడకుండా ఉండటం, అన్పర్టర్బ్డ్ అంటారు ఇంగ్లీష్లో. అదేందా, డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం. విద్యార్థికి చాలా ముఖ్యం ఇది. చదువుకునేటువంటి పిల్లలకు మనస్సు చెంచల పడకుండా, అటు ఎటు తిరగకుండా ఉండటం చాలా, అంటే అన్డిస్ట్రాక్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. లేకపోతే అన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఎన్నో రకరకాల మార్పులు వస్తుంటాయి కదా, ఉడుదుడుకులు వస్తుంటాయి. కానీ వాటన్నిటికి కూడా ప్రభావితం కాకుండా ఉండటం. దీన్ని ఇంగ్లీష్లో
వేరే వేరే మాటలతో కరేజియస్ అంటారు, లేక వ్యాలరస్ అంటారు. ఇక్కడ వాల్మీకి ఉపయోగించిన ఈ వీర్యవాన్ అనేటువంటిది గుణవాన్ అనే గుణాన్ని చెప్పిన తర్వాత వెంటనే వాల్మీకి వీర్యవాన్ అని ఉపయోగించాడు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఇతడిలో గుణాలన్నీ ఉండాలంటే ఆ గుణవానుగా ఉండాలి. అప్పుడు ఆ గుణవంతుడికి ఆ గుణాలన్నీ అట్లాగే మెయింటైన్ అవ్వాలంటే అది తనలో నుంచి తొలగిపోకుండా ఉంటుండే శక్తి వీర్యవంతుడై ఉండాలి అని చెప్పి దీన్ని చక్కగా చెప్పారు. దీనికి ఇప్పుడు కథ, రాముడు ఎక్కడ ఈ విషయాన్ని ప్రదర్శించాడు. శివధనుస్సు విరిచేశాడు సీతా స్వయంవరం సమయంలో. మీ అందరికీ కథ తెలుసు కదా. సీతని పెళ్ళి చేసుకోవడానికి ముందు సీత యొక్క తండ్రి జనకుడు ఒక కండిషన్ పెట్టాడు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా ఈ శివధనస్సుని ఎత్తి దాన్ని తాడు కట్టి దాన్ని కనుక బాణాన్ని విడువగలిగితే అటువంటి గొప్పవాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు జనకుడు కదా. అప్పుడు శివధనస్సు ఎంత బరువు ఉంటుంది, ఎంత పెద్దదనేటువంటిది రామాయణంలో వివరించబడింది. అవి చెప్తే మనకు కళ్ళు తిరుగుతాయి. 500 మంది బలవంతులు ఫైల్మాన్లు ఒక పెద్ద 100 చక్రాలున్న బండి మీద నెట్టుకొని వచ్చారట ఆ శివధనస్సుని. ఎంతమంది? 500 మంది. ఎన్ని చక్రాల బండి? 100 చక్రాలున్న బండి. అదేంటి అప్పుడు అంత ధనుస్సు అంత పెద్దదా, అంత బరువు ఉంటుందంటే ఉన్నది. అందుకనే ఎంతోమంది రాజులు వచ్చారు, కానీ ఎవరు దాన్ని అసలు అట్లా ఎత్తను కూడా లేకపోయారు. చూసే కొంతమంది భయపడిపోయారు, కొంతమంది ట్రై చేశారు, కింద పడ్డారు. అది ఎత్తలేదు కానీ వీడి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. చివరికి అందరూ ప్రయత్నం చేసిన తర్వాత రాములు వారు అడుగుతాడు విశ్వామిత్రుడిని, నేను ప్రయత్నం చేయనా అని. అప్పుడు విశ్వామిత్రుడు, నువ్వు వెళ్ళు, అది చూడు, ధనస్సుని తాకు, నువ్వు ఎత్తగలిగితే ఎత్తు అని చెప్పేసి రాముడికి చెప్పినప్పుడు రాముడు ధైర్యంగా, అయ్యో ఇంతమంది చూస్తున్నారే, ఇంతమంది ఫెయిల్ అయినారే, నేను ఎత్తగలనా లేదా అని చెప్పి డిస్టర్బ్ అవ్వలేదు. సహజంగా ముందు ఎవరైనా ఒకడు మనం ఉన్నవాడు ఫెయిల్ అయితే మనం భయపడతాం. మన ముందు నడుస్తున్నవాడు కింద పడ్డాడంటే ఆ దోవలు మనం భయపడతాం కదా. శాఖలు ఆడేటప్పుడు అప్పుడప్పుడు ఎవరో పడితే మనకు కొంచెం వాడికి కాలు నొప్పి పుట్టింది, మనం చూసి కొంచెం భయపడతాం ఆడటానికి. కానీ రాముడు ఇట్లా ఆ శివధనుస్సు అంతమంది సక్సెస్ కాకపోయినా చూసి భయపడలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. అలా కాకుండా ధైర్యంగా వెళ్ళి నమస్కారం చేశాడు. ముందు ఆ శివధనుస్సుకు చుట్టి నమస్కారం చేసి, గురువుకి నమస్కారం చేసి, అప్పుడు చేతితోటి ఒక్క చేతితో అట్లా ఎత్తేసాడు. రాముడికి అప్పుడు 14 ఏళ్ళు. రాముడికి అప్పుడు 14 ఏళ్ళు, గుర్తుంచుకోవాలి. ఎత్తేసి ఆ ధనుష్ యొక్క అదే నార ఉంటుంది కదా, తాడు, అది కట్టడానికి ఇట్లా లాగాడు. లాగి ఇక్కడ కడుతున్నప్పుడే ఆ విల్లు ఢమాల్న విరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలే శబ్దం వచ్చింది, ఆకాశం అంతా దద్దరిల్లిపోయింది. అది రాముడి యొక్క ధైర్యం అండ్ వీర్యం. చూసారా, భయపడలేదు అందరి ముందు. అప్పుడు వెంటనే జనకుడు మెచ్చుకొని, నా కూతురికి తగినటువంటి వరుడు నువ్వే అని చెప్పేసి ఆ రాముడిని ఎన్నుకున్నాడు. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, దాశరథే రఘురామ, దాశరథే రఘురామ, కోదండ
కోదండ రామ కళ్యాణ కోదండ రామ కళ్యాణ రామ కోదండ కళ్యాణ రామ जानकी जीवन जय जय राम जय जय राम जानकी जीवन जय जय राम जानकी जीवन जय जय राम राम जय राम राम जय राम श्री राम जय राम श्री राम श्री राम जय राम जय जय 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 राम श्री राम जय राम श्री राम दाशरथे रघुरामा दाशरथे रघुरामा दाशरथे रघुरामा दाशरथे रघुरामा सियावर रामचंद्र की రాముడు ధనస్సును విరిచిన వెంటనే సభలో అందరికీ సంతోషం. దశరథుడు రాలేదు, ఇంకా విశ్వామిత్రుడు మాత్రమే అక్కడ ఉన్నది. అందరూ చప్పట్లు కొట్టేశారు, ఆనందపడ్డారు. సీతాదేవికి సంతోషం. ఆ తర్వాత ఆ రాముణ్ణి వెళ్ళి మెడలో పూలమాల వేసింది. అప్పుడే నిర్ణయం చేసేసాడు జనకుడు. వెంటనే విశ్వామిత్రుడు తదాస్తు అన్నాడు. అయోధ్యకి మెసేజ్ పంపించబడింది. దశరథుడు, కైకేయి, సుమిత్ర, కౌసల్య అందరూ వచ్చారు. ఇక్కడ వివాహం జరుగుతుంది. నలుగురు అన్నదమ్ములకు నలుగురు చేత అక్కడ వివాహం జరుగుతుంది. సీతారామ కళ్యాణం మాత్రమే కాదు, అందరికీ జరుగుతుంది. ఎవరెవరితో జరిగింది అవన్నీ ఇప్పుడు నేను చెప్పను, అది జరిగింది. అప్పుడు ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే రాముడు ధైర్యంగా 14 ఏళ్ల వయస్సులో ఈ పని నేను చేయగలనా లేదా, నాకు సాధ్యమా కాదా అని చెప్పి భయపడకుండా చేశాడు. వీర్యవంతుడు. మరొక ఇన్సిడెంట్ ఏమిటంటే పరశురాముడు పెళ్ళైపోయింది, 3 రోజులు అయిపోయింది. అందరూ మళ్ళీ ఇప్పుడు తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవాలి. సీతను తీసుకొని అందరు అయోధ్యకి వెళ్ళిపోవాలి. అట్లా అయోధ్యకి వెళ్ళటానికి ముందు అందరూ బయలుదేరి ఇంకా రథాలెక్కి వెళ్ళబోయే సమయంలో కమలేష్ కొంచెం సౌండ్ తగ్గించాలి, ఎక్కువ వస్తున్నది. నీకు ఆ స్విచ్ తెలుసా కరెక్ట్గా అదేని? కొంచెం తగ్గించు, నాట్ మచ్, కొంచెం తగ్గించాలి. మరింత తగ్గించేసావు. నన్ను చూడు నువ్వు, ఇంకెక్కించు కొంచెం, ఇంకా హరి ఓం అట్లా ఉంచు. అప్పుడు ఏమైందో తెలుసా, పరశురాముడు అట్లా వాకిట్లో వచ్చి నిలబడ్డాడు. భార్గవ పరశురాముడు అట్లా వచ్చి వాకిట్లో నిలబడ్డాడు. పరశురాముడి పేరంటేనే క్షత్రియులందరికీ భయం. ఆయన ఎన్నోసార్లు క్షత్రియులని ఆ ఊచకోత కోసేశాడు, చంపుతాడు. ఎందుకంటే ఒక కథ జరిగింది, అందువలన ఆ సమయంలో ఆయన క్షత్రియులంటే కోపం. ఎక్కడ క్షత్రియులు ఉన్నా సరే అలా నాశనం చేస్తూనే చంపేస్తూ వస్తాడు. ఎవరిని వదులుతాడంటే కొత్తగా పెళ్ళి చేసుకొని ఉంటే ఎవరైనా పక్కన భార్య ఉంటే వాణ్ణి మాత్రం వదిలేస్తాడు. ఇక్కడ రాముడు సీతకి ఇప్పుడుదా పెళ్ళయింది కాబట్టి వదిలేస్తాడు. కానీ వచ్చి వాకిట్లో నిలబడంగానే దశరథుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అందరూ వణికిపోయారు. ఎందుకంటే ఎందుకు వచ్చాడు ఇప్పుడు సడన్గా? ఈయన కోపకారి, ఈ పరశురాముడు ఏం చెప్తాడో
ఏం పందెం పెడతాడో, ఏం యుద్ధం అంటాడో, లేకపోతే ఏం గోల చేస్తాడో అని చెప్పి అందరూ భయపడుతున్నప్పుడు పరశురాముడు అన్నాడు, ఎవరు ఆ శ్రీరాముడు? 14 ఏళ్ల పిల్లవాడుట, శివధనుస్సుని విరిచేశాడట, అంత గొప్పవాడా? నన్ను చూడటానికి రమ్మనండి. ఎందుకంటే నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది, దీన్ని కూడా విరగొట్టేయగలడా చూస్తాను, అప్పుడు ఒప్పుకుంటాను ఆ శ్రీరాముడు గొప్పవాడని అని చెప్పి సవాలు వదిలాడు. అప్పుడు శ్రీరాముడు, వీళ్ళందరేమో తండ్రి దశరథుడు అందరూ, రామ నువ్వు వెళ్ళకు, ఆయన చాలా పరాక్రమవంతుడు, గొప్ప తపస్వి, ఆయన శత్రువులంటే కోపం అని చెప్పి నువ్వు దాక్కో, నా వెనక్కుండు అంటుంటే వీళ్ళు భయపడ్డారు. రాముడు, మీరెవ్వరూ భయపడకండి, మీరెవ్వరు నన్ను అడ్డగించకండి, పరశురాముడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళి ముందు నిలుస్తానని చెప్పి ధైర్యముతోటి భయపడకుండా డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళి ముందు నిలబడ్డాడు. అప్పుడు పరశురాముడు చూపిస్తాడు, ఈ విష్ణు ధనుస్సు నా దగ్గర ఉంది, దాని యొక్క పూర్వోత్తరం అంతా చెప్తాడు, ఇది నాకు ఎట్లా వచ్చింది, దాని గొప్పదనం ఏంటి, అవన్నీ కూడా. నువ్వు దీన్ని కూడా భంగం చేశావు, విరగొట్టావంటే నువ్వు గొప్పవాడిని ఒప్పుకుంటానన్నాడు. అప్పుడు రాముడు ఆ విష్ణు ధనుస్సును తీసుకొని దాన్ని కూడా ఎత్తగలిగి చక్కగా బాణాన్ని గురిపెట్టి పట్టుకున్నాడు. విరగొట్టడం కాదు, శివధనుస్సు విరగొట్టాలని విరగొట్టలే, ఎత్తాడు, తాడు కడుతుంటే విరిగిపోయింది. ఇక్కడ విష్ణు ధనుస్సు విరగొట్టడం కాదు, అసలు నువ్వు ఎత్తగలవా, దీన్ని పట్టుకోగలవా, నువ్వు ఇంత చిన్న పిల్లవాడేవని ఆయన అనుకుంటున్నాడు. రాముడు అట్లా తేలిగ్గా విష్ణు ధనుస్సును తీసుకొని బాణాన్ని కూడా పెట్టి ఎక్కువ పెట్టేసి అట్లా చూపిస్తున్నాడు. పరశురాముడికి చెప్పాడు, చూసావా, బాణాన్ని గురి పెట్టేశాను, విష్ణు ధనుస్సును ఎత్తేసాను, ఇప్పుడు దీన్ని ఎక్కడ వదలమంటావు? నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడివి, నిన్ను చంపను, ఎందుకంటే నా గురువైనటువంటి విశ్వామిత్రుడి యొక్క ఫ్రెండ్వి నువ్వు, ఇప్పుడు నేను మరి బాణాన్ని ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు పరశురాముడు లొంగిపోయి నువ్వు గొప్పవాడివే, నువ్వెవరో నాకు తెలుసు, ఆ మహావిష్ణు అవతారం నువ్వు అని చెప్పి, కానీ ఇప్పుడు బాణం వదిలేయాలి, గురి పెట్టాడు కదా, నా పుణ్యమునంతా నేను ఎన్ని తపస్సు చేసి ఎంత పుణ్యాన్ని సంపాదించానో ఆ పుణ్యలోకాలన్నింటినీ నువ్వు నాశనం చేసేయి, అలాగే నేను ఇప్పుడు సాయంకాలానికి లోపల నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలి, కాబట్టి నా మార్గాన్ని నువ్వు అడ్డపెట్టకు, కానీ నా పుణ్యము నా లోకాలు అన్నిటినీ నువ్వు ఈ బాణంతో నాశనం చేసేయి అని చెప్పి సరెండర్ అయిపోయాడు పరశురాముడు. పరశురాముడు యొక్క గొప్పదనం మహాభారతంలో చూస్తున్నాం, కథల్లో. ఆయన ఎంతమంది గురువు, పెద్ద వార్ఫేర్ అంతా తెలుసు, అస్త్రశస్త్రములు అన్నీ తెలుసు ఆయనకి. కానీ అటువంటి పరశురాముడి ముందు, భార్గవరాముడి ముందు మన శ్రీరామచంద్ర ప్రభువు దశరథరాముడు అట్లా నిలబడ్డాడు గట్టిగా. అది వీర్యవంతుడు గుణానికి ఒక చిన్న కథ. ఇలా రెండో విషయాన్ని చూసాం. ఆ తర్వాత మూడో విషయం ఎక్కడంటే, కరదూషణులు. రాములు వారు సీత లక్ష్మణులతోటి అరణ్యవాసంలో, దండకారణ్యంలో నివసిస్తున్నప్పుడు అక్కడ శూర్పణఖ వచ్చింది. ఆ తర్వాత అక్కడ శూర్పణఖ పెళ్లి చేసుకోవాలి రాముని అని చెప్పి అడుగుతుంది. శూర్పణఖ ఎవరు? రావణాసుడు యొక్క చెల్లెలు. ఆవిడ ప్రతిరోజు శ్రీలంకలో నుంచి అటువైపు హిమాలయంలో ఉన్నటువంటి అల్కాపురి, ఆ కుబేరుడు కూడా వీళ్ళకి సంబంధించిన వాడే. అందుకని ఈ అన్నయ్య ఇంట్లోంచి బయలుదేరి పొద్దున్నే ఆకాశంలో ఆ అన్నయ్య ఇంటికి వెళ్తుంది. ఈ మధ్యలో దండకారణ్యంలో ఆవిడకి ఒక హాల్టింగ్ ప్లేస్ ఉంది, రెస్టింగ్ ప్లేస్ అంటారు కదా. ఆ హాల్టింగ్ ప్లేస్ జనస్థానం. అక్కడ 14,000 మంది రాక్షసులు ఎప్పుడు నివసిస్తుంటారు అక్కడ. దండకారణ్యంలో తపస్సు చేస్తున్నటువంటి ఋషులను చంపటం,
వాళ్ళ మాంసాన్ని తినటం, వాళ్ళ ఎముకలన్నింటినీ ఒక చోట కుప్పగా పడేయడం, ఇదే వాళ్ళ పని. ఈవిడ కూడా అట్లా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం శ్రీలంకలో నుంచి అక్కడికి ఎట్లో వెళుతున్నది. వెళుతుంటే మధ్యలో ఆవిడకి నరవాసన తెలిసింది. ఇక్కడ ఎవరు మనుషులు ఉన్నారే అని చెప్పి సీతారాముడు లక్ష్మణుడు ఉన్న చోట దిగింది. ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ యొక్క గోళ్ళుట పెద్ద పెద్ద చాటల్లాగా ఉంటాయిట. గోరు చాటంత ఉండాలంటే అప్పుడు ఆ చెయ్యి ఎంత పెద్దదై ఉండాలి, ఆ వేళ్ళు ఎంత పెద్దదై ఉండాలి. శూర్ప అంటే సంస్కృతంలో చాట. ఈ ధాన్యాన్ని ఎట్లా జల్లిస్తారు కదా, పెద్ద పెద్ద చాటలు. ఎవరి యొక్క నఖములైతే గోళ్ళు చాటల్లాగా ఉన్నాయో పెద్ద గోళ్ళుట, అందుకని వాటికి నెయిల్ పాలిష్ అంతా వేసుకుంటుంది ఆవిడ. తను అందంగా ఉన్నానని అనుకుంటుంటుంది శూర్పణఖ, రాక్షసి. వాల్మీకులు వారు ఇక్కడ ఇప్పుడు వర్ణిస్తారు. వచ్చి దిగింది అక్కడ. లక్ష్మణుడేమో ఒక కత్తికి, లక్ష్మణుడికి ప్రతిరోజు కాయగూరలు, ఈ దుంపలు ఇవన్నీ తీసుకొచ్చి వదినకు అన్నయ్యకి పెట్టడం. అందుకని కత్తి పెట్టుకుంటాడు ఎప్పుడు రెడీగా. ఏవైనా చెట్లు అవన్నీ కొమ్మలన్నీ తగులుతుంటే వాటిని కొంచెం కట్ చేయటం. సానబడుతూ కూర్చున్నాడు ఒక చోట. ఏం చేస్తున్నాడు? కత్తికి ఎట్లా కసక్ 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 సానబడుతున్నాడు. రాములు వారేమో ఒక చెట్టు కింద గట్టు మీద ఆయన కళ్ళు మూసుకొని అట్లా ధ్యానం చేస్తే ఏదో మంత్రాలు చెప్తున్నాడు. ఆయనకేంటో మంత్రాలు మీలాగానే. మీరు ఆవృత్తులు చేస్తారు కదా, రాముడు కూడా ఆవృత్తి చేసుకుంది. సీత ఇంట్లో ఏదో పని చేస్తున్నది, చిన్న ఇల్లేగా, ఒక చిన్న గుడిసె. రాముడు సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి ఈ ముందర శూర్పణఖ ఇంత పెద్ద ఆకారంతో నిలబడి ఉన్నది. రాముడు ఇక్కడి నుంచి ఇట్లా 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 చూశాడు. ఇదేంట్రా, పొద్దున్నే నేనేదో మంచి దేవుడు మంత్రం వేదం చెప్తే ఈ రాక్షసి ప్రత్యక్షమైందేంటి? నేనేమైనా మంత్రం తప్పు చెప్పానో, ఈరోజు గాయత్రి చేయలేదో అని చెప్పి రాముడు అనుకుంటున్నాడు. ఏం తప్పు చేశాను నేను? సరే ఏమిటో పొద్దున్నే ఈవిడ దర్శనం. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు రాముడు. చక్కగా మర్యాదగా చెప్పింది కథంతా. నా పేరు శూర్పణఖ, మా అన్నయ్య రావణుడు, నాకు ఇంకొక అన్నయ్య విభీషణుడు. అట్లా చెప్పి ఈ అరణ్యంలో 14,000 మంది రాక్షసులు ఉన్నారు అని చెప్పి నేను ఇట్లా వెళుతుంటే మిమ్మల్ని చూశాను. నిన్ను చూడంగానే నాకు చాలా నా మనస్సులో నీ మీద మోహం కలిగింది. రామా, నువ్వు చాలా బాగున్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? పొద్దున్నే డైరెక్ట్గా తెలియంది ఎవరో వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నాను. రాముడు నవ్వాడు. రాముడు అందం ఎక్కడ, శూర్పణ యొక్క ఘోరమైన ముఖం ఎక్కడ? వాల్మీకి కంపారిజన్. నువ్వేంటిరా, నువ్వు అడి కథ చెప్తూనే ఉన్నావు, మధ్యలో వెనక్కిళ్ళు ఒక అడుగు, నన్ను చూడు. రాముడు యొక్క తల జుట్టు చక్కటి ఉంగరాల నల్లని జుట్టు. ఆ శూర్పణఖ జుట్టు రాగి తీగల్లాగా, సాగి పీచు మిఠాయిలాగా ఉందిట. నేను చెప్పలేదు, వాల్మీకి చెప్తారు ఇక్కడ. రాముడు చెస్ట్ అట్లా ఉంటుంది, నడుము సన్నగా ఉంటుంది సింహంలాగా. శూర్పణఖ పొట్ట ఒక డైనింగ్ టేబుల్ అంత ఉంటుందిట. ఇంకా ఆవిడకి డైనింగ్ టేబుల్ అక్కర్లేదు, ఆ పొట్ట ఇంత పెద్దదిగా ఉంటుంది, దాని మీదే పెట్టుకొని తింటుంది. ఇట్లా అనేక వర్ణం. రాముడు కళ్ళు చక్కగా అరవింద దళాయతాక్షం అన్నాం, తామర పువ్వు కళ్ళు రెక్కల్లాగా ఉంటాయి. శూర్పణ కళ్ళు ఇట్లా ఉంటాయి. ఆమెను ఇక్కడ చూస్తుంటే అక్కడ చూస్తున్నట్టు ఉంటుంది. ఈ మెల్ల కన్ను వాళ్ళు ఉంటారే, వంకర కన్ను, వంకర ముక్కు, జుట్టు ఇట్లా ఉంది, ఒళ్ళు అట్లా ఉంది, గోళ్ళు ఇట్లా ఉన్నాయి, కానీ
నేను అందంగా ఉన్నాను అనుకుంటుందిట శూర్పణఖ. అందుకని నీకు సరైన దాన్ని నేనే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటుంది రాముడి దగ్గర. రాముడికి నవ్వు వచ్చేసి, లేదు నాకు పెళ్ళయింది, చూడు నా భార్య అక్కడ ఉంది. సీతను చూపిస్తే, అయ్యయ్యో ఈ పిల్ల అగరబత్తిలాగుంది, నేను చూడు గుమ్మడికాయలాగున్నాను, అగరబత్తిలాగుందిట, ఇదేం పెళ్ళాం అని చెప్పి సీతని చెప్పి, రాముడికి ఇంకా నవ్వు వస్తున్నది లోపల వీలాగానే. సరే ఏం చేసేది, ఇప్పుడు తప్పించుకోవాలి. అదే నాకు పెళ్ళి వచ్చి నా భార్య ఉంది, అక్కడ చూడు ఎర్రగా తెల్లగా మెరిసిపోతున్నాడు మా తమ్ముడు లక్ష్మణుడు. రాముడు నల్లగుంటాడు కదా, లక్ష్మణుడు కమలాపండులాగా తెల్లగా మెరిసిపోతుంటాడు. ఆదిశేషుడు కదా, అతడికి భార్య రాలేదు అతనితోటి. అందుకని ఆ లక్ష్మణుని అతన్ని వెళ్ళి అడుగు పెళ్లి చేసుకుంటాడేమని చెప్పి రాముడు పంపిస్తే అటు చూసింది శూర్పణఖ. బాగున్నాడే తెల్ల సినిమా యాక్టర్లా అని చెప్పి శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, చెప్పు, చెప్పండి అందరూ, యాక్షన్ చేయరా, కత్తి సానబడుతున్నాడు కదా. ఆవిడొచ్చి అంది, లక్ష్మణుడికి వినిపించలే. లక్ష్మణుడికి వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళకి చేసే సేవ తప్ప ఇంకేమి ఆలోచించాడు. మళ్ళీ కొంచెం శబ్దం చేసింది, కొంచెం ఇక్కడ చూడు అంది. సరే లక్ష్మణుడు సానపడుతున్నాడు, అటు చూశాడు. చూస్తే శూర్పణఖ భయంకర ఆకారం నిల్చుంది. ఎవరు నువ్వు, ఏంటి వచ్చావు చెప్పి, కొంచెం ఎవరు పంపించారు, మీ అన్నయ్య పంపించాడు, మీ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోమని, నువ్వు పెళ్లి చేసుకుంటావు నన్ను అంటే, అట్లా కాదు నాకు పెళ్ళయింది, ఇక్కడ భార్య ఉంది. అసలు ఇంకోటి చెప్పనా, నేను ఎందుకు వచ్చానో తెలుసా, ఇక్కడ మా అన్నయ్యతోటి, మా అన్నయ్యకి వదిలికి సేవ చేయడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావంటే నువ్వు కూడా సేవ చేయాలి, బట్టలు ఉతకాలి, కాయగూరలు కట్ చేయాలి, బ్యాగులు మోయాలి, ఇవన్నీ చేస్తావా నువ్వు, నీ వల్ల కాదు, అందుకని ఈ ప్రపోజల్ వద్దులే, వెళ్ళిపో అన్నాడు. శూర్పణఖ మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు అంటాడు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమంటాడు. ఇట్లా 2 సార్లు అటు ఇటు తిరిగితే ఆవిడికి కోపం వచ్చింది. నన్ను ఏదో తమాషా చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి, ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఇటు వెళ్ళమంటాడు, ఈయన దగ్గరికి వస్తేనేమో అటు వెళ్ళమంటాడు, ఇదేంటి కదా అని చెప్పి, అసలు రాముడు ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు నన్ను, ఆ అగరబత్తి మునక్కాయలాగా ఉన్నటువంటి ఆ సీత ఉండబట్టే కదా, ఆవిడని చంపేస్తా మొదల్లో, ఆవిడని అట్లా తీసేసి నోట్లో వేసేసుకుంటా, ముందు తినేస్తే ఆ సీత లేకపోతే ఇంకా రాముడు నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఒక దూకి సీత దగ్గరికి వెళ్ళింది, మెడబట్టుకుంది. అప్పుడు రాముడు వెంటనే, లక్ష్మణ ఇంకా వెయిట్ చేయకూడదు, ఒక చూపు చూడన్నాడు. లక్ష్మణుడు వెంటనే ఆ సానబడుతున్న కత్తుందే కస్స తీసుకొచ్చేసి 2 చెవులు, ముక్కు, ఎన్నిసార్లు, 3 సార్లు కట్ చేసాడు. అయ్యయ్యో అని ఒకటే ఏడుపు, రక్తం కారుతున్నది, ఒకటే జంప్ చేస్తున్నది శూర్పణఖ. తట్టుకోలేక ఇంకా కోపంతో ఆకాశంలోకి వెళ్ళిపోయి పరిగెత్తి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. ఇంత పరాభవం జరిగింది, నా ముక్కు చెవులు కట్ చేశాడు వీడు మనుషుడు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ అని చెప్పి వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ చెప్పడం మొదలుపెట్టింది. ముక్కు లేకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అర్థమవుతుంది ఏమైనా, జలుబు చేస్తే మాట్లాడితేనే అర్థం కాదు, అంటుంది కదా, అర్థం కాదుగా జలుబుతో, కొన్ని పదాలు రావు జలుబు చేసినప్పుడు, ఇంక ముక్కే లేదు, అది వేరే నొప్పు పుడుతున్నది, మంట పుడుతున్నది. మొత్తానికి రాముడికి చెప్పింది, అక్కడ జనస్థానంలో అరణ్యంలో ఒక మనుషుడు నరుడు, ఎవరో దశరథ పుత్రుడుట, రాముడుట, ఆయన ఒక భార్య, వాళ్ళు వచ్చి చూడు ఇట్లా నన్ను ఏం చేశారు, నువ్వు నా అన్నయ్య ఉన్నావు, ఏం ప్రయోజనం, వేస్ట్, ఇట్లా చెప్పి
అసలు మళ్ళీ కథ మార్చేసింది. ఏంటంటే అసలు నేను ఎందుకు వెళ్ళానో తెలుసా అక్కడ? నేనేం చేయలేదు, నేను చాలా మంచిదాన్ని కదా, నీకు తెలుసు కదా, నేనేం చేయలేదు. ఆ సీతని, రాముడి భార్య ఉందే, చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన స్త్రీని నువ్వెప్పుడు చూసుండవు. ఆమెని నీకు ప్రజెంటేషన్గా తీసుకుతిద్దామని వెళ్ళా. మంచి పనే కదా, నువ్వు ఎంతోమంది దేవతా స్త్రీలని పైలోకం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, కానీ ఆ సీత నీ దగ్గర లేదు చూడు, అప్పుడు నువ్వు గొప్పవాడి కాదు. ఆ సీత ఎంత అందంగా ఉంటుందని ఇట్లా మాటలు చెప్పేసి రావణుడికి సీత మీద కోరిక కలిగేట్టుగా మాట్లాడింది. ప్లేట్ మార్చి మాట్లాడి ఇట్లా వెళ్ళిందేమో రావణుని పెళ్లి చేసుకోవాలని. ఇప్పుడు చెప్తుంది ఇట్లా. రావణుడు అప్పుడు అంతనా సీత అంత అందంగా ఉంటుందా? సరే, ఆ రాముడిని లక్ష్మణుడిని నేను చంపేస్తాను రేపే, వెంటనే రాక్షసుల్ని పంపించి అని చెప్పి ఆ జనస్థానంలో ఉన్నటువంటి ఆ రాక్షసులు 14,000 మందిలో వాళ్ళ లీడర్ అయినటువంటి కరదూషణులను పిలిచి రేపు కల్లా ఆ నరులనిద్దరిని రామలక్ష్మణుని చంపేసేయాలి, వాళ్ళు లేకుండా చేయాలి అని చెప్పి ఆజ్ఞనిస్తే కరదూషణుల ముందు వాళ్ళు వెళ్లకుండా ఆ 14,000 మందిని కొంతమందిని సైన్యాన్ని పంపిస్తే రాముడు ఒక్కడే. లక్ష్మణుడు అంటాడు, అన్న నేను యుద్ధం చేస్తానులే, నువ్వు వదిన వెళ్ళి ఆ గుహలో దాక్కుండట్లా, నేను ఒక్కడే రాక్షసులు చంపేస్తానంటే రాముడు అంటాడు, వద్దు, నువ్వే వదిని చూసుకుంటూ ఇక్కడ జాగ్రత్తగా ఉండు, నేను ఒక్కడే అందరినీ చంపేస్తా, ఎదుర్కొంటా అన్నాడు. రాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసుల్ని ఒకేసారి ఆయన బాణం పట్టుకున్నట్ట వదులుతున్నట్ట, బాణాలు అసలు దాని బాణాన్ని అట్లా వంచేసి చక్రంలాగా చేశాట. ఎప్పుడు బాణాన్ని పెడుతున్నాడు వదులుతున్నాడు అనేటిది అసలు రాక్షసులకు కానీ ఎవరికి కళ్ళకి అసలు ఏం కనపడలేదు ఏం చేస్తున్నాడని. తీస్తున్నాడు పెడుతున్నాడు వదులుతున్నాడు, తీస్తున్నాడు పెడుతున్నాడు వదులుతున్నాడు, తీస్తున్నాడు పెడుతున్నాడు వదులుతున్నాడు, తీస్తున్నాడు పెడుతున్నాడు. నేను చాలా చిన్నగా చెప్పా, అసలు ఇంతసేపు కూడా కాదుట. ఓకే, అంత వేగంగా ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడు, ఎప్పుడు పెడుతున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు, ఏం కనపడలేదు. అంత అయోమయంగా ఉంది. ఎక్కడ చూసిన బాణాలమయం, పట్ 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 అని అందరూ సిక్సర్, బౌండరీస్, బౌల్డర్, ఖాళీ. ఒక్కొక్కడు తల దిగిపోయి ఎక్కడో బౌండరీ సిక్సర్లో పడిపోయింది. అన్ని వికెట్లు అవుట్. 14,000 మందిని. అప్పుడు కరదూషణులు వస్తారు. కరదూషణులు వచ్చి అప్పుడు ఇంకా యుద్ధానికి వస్తే వాళ్ళిద్దరిని కూడా మొదట రాముడు మంచి చెప్తాడు, వెళ్ళిపోండి, మంచి చెప్తున్నాను, మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే అని చెప్పి అట్లా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ వినలేదు. రాముడు మంచి చెప్పినా కూడా వినలేదు. ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. రాముడు వాళ్ళిద్దరిని కూడా ఒక్క బాణంతో ఇద్దరిని 2 in 1 అవుట్ అట్లా చంపేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంతా? చూసారా, వీర్యవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు, కానీ చెలించడు. అట్లా గంభీరంగా ఉండేటువంటి ఆ రాముడు, ఆయన యొక్క గుణాలలో మనం ఈరోజు ఈ 2వ గుణాన్ని చూస్తున్నాం. దీంట్లో 3వ కథని మీకు చెప్పాను ఇప్పుడు. శూర్పణఖ రావటం, కరదూషణులు, 14,000 మంది రాక్షసులు, ఇలా రాముడి యొక్క గొప్పతనం. ఆ తర్వాత రాముడి గురించి ఇంతమంది చచ్చిపోయినారు కదా, అక్కడ ఒక సిఐడి ఉన్నాడు, ఒక రాక్షసుడు, వాడి పేరు అకంపనుడు. ఏం పేరు? అతడు వెళ్ళిపోయి రాముడి దగ్గర, రావణాసుడి దగ్గర లంకలో రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏమైంది?
కరదూషణులు ఆ రాక్షసులు వెళ్ళి రామలక్ష్మణుని చంపేశారా? చంపడమా? ఒక్కడు మిగలలేదు, అందరు అవుట్. ఎట్లా? రాముడికి ఎవరైనా దేవతలు సహాయం చేశారా? వేరే ఎవరైనా సైన్యం ఉందా? ఎవరు లేరు. ఆయన ఒక్కడా రామ ఒక్కడే. నేను చూశాను ఆకాశంలో ఉండి, ఆ గూఢాచారి రాక్షసుడు అకంపనుడు చూస్తున్నాడు అంతా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. రాముడు సామాన్యుడు కాడు, ఆయన జోలికి పోవద్దు అని చెప్పేసి ఇంకా ఆయన వదిలేసి, శూర్పణకి జరిగిన అవమానం ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దానికోసం మనం పగ తీర్చుకోవాలని ఇవన్నీ చేసామంటే మనందరికీ నాశనం ఏర్పడుతుందని అకంపనుడు అప్పుడే చెప్పాడు. చెప్పినా కూడా రావణాసుడు వినకుండా ఏం చేశాడు? ప్లాన్ వేయటం మొదలుపెట్టాడు. ఆ సీతను ఎట్లా దొంగిలించి తీసుకురావాలి, కిడ్నాప్ చేసి, దానికి ప్లాన్ వేస్తూ అతడి యొక్క మామ అయినటువంటి మారీచుడు ఆ అరణ్యంలో ఒక చోట ఒక గుడిసె వేసుకొని ఆశ్రమం కట్టుకున్నట్ట మారీచుడు. రాక్షసుడు ఆశ్రమం కట్టుకోవడం ఏంటి? ఎందుకు కట్టుకున్నాడు, ఎప్పుడు కట్టుకున్నాడంటే, చిన్నప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు యొక్క యజ్ఞాన్ని కాపాడటానికి వెళ్ళారుగా, అక్కడ మొట్టమొదట ఆకాశంలో వచ్చిన 2 రాక్షసులు ఎవరంటే మారీచుడు, సుబాహుడు. వాళ్ళే ఆ మాంసాన్ని అంతా వేస్తూ యజ్ఞాన్ని నాశనం చేస్తుంటారు, అనేక సార్లు చేశారు. ఈసారి విశ్వామిత్రుడు ఈ రాముణ్ణి లక్ష్మణుని తీసుకొచ్చి ఇక్కడ కాపలా పెట్టి వీళ్ళ చేత బాణాలు వదిలి ఎట్లయినా యజ్ఞం పూర్తి చేయాలని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు. అసలు అట్లాగే విశ్వామిత్రుడు చెప్పినట్లుగానే రామలక్ష్మణుడు రెడీగా ఉన్నారు. రాత్రి అంతా నిద్రపోలేదు, రాత్రి పగలు అట్లా కాపలా కాస్తూ 7 రోజులు యజ్ఞం జరుగుతుంది. ఒక్క రాక్షసుడు దగ్గరికి రాలేదు. చివరికి మారీచుడు, సుబాహుడు వచ్చారు. వస్తే సుబాహుని అక్కడే ఒక అస్త్రం వదిలేసి చంపేశాడు రాముడు. ఇంకొక అస్త్రం వదిలి ఈ మారీచుడిని చంపలేదు, ఆ అస్త్రం వాడిని అట్లా 7 సముద్రాలు దాటి ఎక్కడో వెళ్ళి పడేట్లుగా చేసింది. తప్పించుకున్నాడు, ఎందుకంటే వాడికి తర్వాత మరణం ఉంది రాముడి చేతిలో. ఆ మారీచుడు ఇంకా ఆ తర్వాత నుంచి వాడికి ఒకటే జపం. ఆ రాముడిని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూశాడో, 14 ఏళ్ల పిల్లవాడు, ఆ బాణాలు వదలటం, ఆ బాణం దెబ్బకి సుబాహుడు అట్లా పోయి చచ్చిపోయినాడు, కుప్పగూలిపోయినాడు. ఇంకా ఆ రోజు నుంచి మారీచుడికి నిద్రలో, పగలు, రాత్రి, కలలో ఎప్పుడు కూడా రామ 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 రామ, అదే రామ. సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, జానకి రమణ సీతారాం, సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, సీతారాం జయ సీతారాం, జానకి రమణ సీతారాం, జానకి రమణ సీతారాం, జానకి రమణ సీతారాం, జానకి రమణ సీతారాం. సియావర రామచంద్ర की, పవన సుత హనుమాన్ की, బోలో భాయి సబ్ సంతన की. సో ఈరోజు మనం ఆ 2వ గుణమైనటువంటి వీర్యవాన్లో కొన్ని ఇన్సిడెంట్స్, సన్నివేశాలను చూసాం. రేపు ఏమిటనేటువంటిది తర్వాత. ఓమానందం 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 సచిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం
आनन्दम् अमृतानन्दम् ओमानन्दम् अमृतानन्दम् ॐ नमः शिवाय 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 सर्वत्र गोविन्दनाम संकीर्तनम् ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरि ओम तत्सत्।